World. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. వెంకట్ ఈ గురునానక్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ గురునానక్ కాలేజ్ సంబంధించి గతంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. అసెంబ్లీలో కూడా స్టూడెంట్స్ అడ్మిషన్స్ యూనివర్సిటీ పర్మిషన్స్ ఇవ్వాలని, కానీ అది గవర్నర్ గారి దగ్గర ఆగిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఆ 4,000 మంది స్టూడెంట్స్ సంబంధించిన భవిష్యత్ విషయం కాబట్టి బహుశా ఎన్ఐఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్ ఈరోజు ఆ గురునానక్ కాలేజ్ యూనివర్సిటీ దగ్గర అక్కడికి వెళ్లి కొంత ఆ స్టూడెంట్స్ ఫేవర్లో ఆ పేరెంట్స్ కి సంబంధించి వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఆ ఇష్యూలో కొంత అక్కడ నిరసన తెలిపే క్రమంలో కొంత అక్కడ ఒక ఇన్సిడెంట్ కొంత ఆ మూవ్మెంట్ లో కొంత వెంకట్ ని లాఠీచార్జ్ జరగడం జరిగింది. వెంకట్ ని అరెస్ట్ చేశారు. సాయంత్రం ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టిరు అనేది తెలుస్తలేదు. అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ ఆదిపట్ల పోలీస్ స్టేషన్ కి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా లేదని ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టిరు అనే దాని మీద ఇప్పుడు వెంకట్ సంబంధించిన ఎన్ఐఎస్ఐ ఆర్గనైజర్స్ అందరూ కూడా ఫాలో అప్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నారో ఇప్పుడు సమయం కూడా దాదాపు 12 వస్తుంది. మరి పోలీసులు ఆ యూనివర్సిటీకి సంబంధించి బిల్ ఆగిపోయింది. ఇక్కడ స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. కాబట్టి ఇది ఎన్ఎస్ఐ వెంకట్ ని ఎక్కడైనా ఈ పోలీస్ స్టేషన్లు అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటూ వెంకట్ ని ఇబ్బంది పెట్టి ఒక చేయడం జరుగుతుంది. మంచి పద్ధతి కాదు. దయచేసి పోలీస్ అధికారులు ఎన్ఎస్ఐ వెంకట్ ఎక్కడున్నా సరే ఇమ్మీడియట్ రిలీజ్ చేయండి. బాగుండదు. ఎందుకంటే స్టూడెంట్స్ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ డిమాండ్ మీద కాలేజీకు నిరసన చెప్పే ఒక సిస్టమ్ కూడా కన్సిడరేషన్ చేయకపోతే అది ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి ఇట్లా అన్ని పోలీస్ స్టేషన్ తిప్పి వెంకట్ ని సఫర్ చేసే పద్ధతిని మానుకోవాలని పోలీసు అధికారులకు నేను కోరడం జరుగుతుంది. నేను అందుకే ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇంకా ఏ పోలీస్ స్టేషన్లోనూ నేను కూడా అన్ని వెంకట్ సంబంధించిన ఎన్ఐఎస్ఐ ఆర్గనైజర్స్ అందరితోటి నేను ఇంకా వేరే పోలీస్ స్టేషన్లు ఎక్కడున్నారో అక్కడ కూడా వెళ్లి చూసి ఒకసారి వెంకట్ కలిసే ప్రయత్నం చేసి